హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న ఆహారం ఏంటంటే గనిసిగడ్డలు. అదేనండి, స్వీట్ పొటాటో అంటారు కదా, అదన్నమాట. అయితే ఇవి మనకి కొంచెం చలికాలం తగ్గుతూ ఉంది అనుకున్న టైంలో ఈ గనిసిగడ్డలు వస్తాయన్నమాట. ఇవి సీజనల్ వారీగా వస్తాయి. ఇవి మనకి ఏ కాలంలో దొరికితే ఆ కాలంలోనే మనము ఆహారాన్ని తీసుకోవాలి. అయితే వీటికి ఉన్న మెయిన్ లక్షణం ఏంటంటే, చిన్నపిల్లలకి ఎక్కువగా గ్రోత్ పెరిగే విషయంలో మంచి ఆహార పదార్థంగా ఈ గెనిసిగడ్డలను ఎంచుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మరి ఈ ఆహారం బలవర్ధకమైన ఆహారం అన్నమాట. ఎక్కువ పిండి పదార్థాలు, మరి గ్లూకోజ్ లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి నేనైతే ఎక్కడో విన్నానన్నమాట. అంటే చిన్నప్పుడు మా అమ్మగారు ఉడికించి పెట్టేవారు. అంతేకాకుండా ఈ గనిసిగడ్డల్ని కూర కూడా చేసేవారు అన్నమాట. అంటే కూర చేసుకుంటారా అంటే చేసుకుంటారండి, మా అమ్మగారు చేసేవారు. అయితే స్వీట్గా ఉంటుంది, తీగా ఉంటుంది అన్నమాట. మనం బంగాళదుంప కూర ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటాం అన్నమాట. అయితే వీటిల్లో పిల్లలకి ఎదుగుదలకి ఎక్కువగా ఎదగటానికి ఎక్కువగా మంచి పోషకాలు ఉండే ఆహారం అన్నమాట. సో కాబట్టి అంతేకాకుండా ఎవరైనా ఉపవాసాలు ఉండి, లేదంటే కొంచెం అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే ఆహారం తినక మరి వాళ్ళు తినలేని పరిస్థితుల్లో ఇలాంటి ఆహారం కూడా తీసుకోవడం ద్వారా వాళ్ళకి అంటే కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి త్వరగా జీర్ణం అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇవి ఉడకబెట్టే విధానము, నీళ్ళు శుభ్రంగా ఈ గెనిసిగడ్డలను శుభ్రంగా కడిగి తర్వాత కొంచెం వాటర్ పోసి ఉడకబెడతారన్నమాట. అయితే నేనైతే ఏం చేశానంటే, నేను కూడా మా పాస్టర్ గారి ఇంటి దగ్గర చూశాను. ఇవేం చేశారంటే, పొట్టి పాత్ర అంటే కొంచెం మందపాటి పాత్ర తీసుకొని కడిగి శుభ్రం చేసిన వాటిని మనము నీరు పోయకుండానే అలా సిమ్ములో సన్నని మంట మీద మనము వాటర్ పోయకుండానే మందపాటి పాత్రలో మరి గెనిసిగడ్డలను పెట్టి మూత పెట్టేసేసి సన్నని మంట మీద మనము ఉడికిస్తే ఇలా ఉడుకుతాయండి. నేనైతే అక్కడ చూశాను. తర్వాత నుంచి ప్రతిరోజు అదే చేస్తున్నాను. అయితే ఇప్పుడు కూడా ఈ గెనిసిగడ్డలు వాటర్ అయితే పోసి ఉడకబెట్టలేదండి. ఇందులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడండి అసలు ఎంత బాగుంటుందో. ఒక్కోసారి దీన్ని చూసినప్పుడు లోపల వైపు ఈ ఆహారం చూసినప్పుడు కర్రపెండలం కూడా కొంచెం ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. ఆ కర్రపెండలంలో ఎక్కువగా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఈ ఆహారంలో కొంచెం తక్కువ పీచు పదార్థం. అయితే కొంచెం ఇక్కడ అది అడుగు అంటింది అన్నమాట. అంటే వాటర్ పోయలేదు కాబట్టి ఈ గెనిసిగడ్డలో ఉన్న నీరే ఆవిరిగా మారి మొత్తాన్ని వీటిని ఉడకబెట్టింది అన్నమాట. చాలా మెత్తగా అయిపోయినాయి. కాబట్టి మనం వాటర్ పోస్తే ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా వాటర్లో వెళ్ళిపోతాయి. కాబట్టి వాటర్ పోయకుండానే మనం ఇలా ఆవిరి ద్వారా ఉడికిస్తే మనకి చక్కగా మంచి ఆహారం అయితే తయారవుతుంది. అంటే నాకు తెలియదు, వాటర్ పోయకుండా ఉడకబెట్టడం అనేది నాకు తెలియదు గతంలో. కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి మీలో ఎవరైనా వాటర్ పోసి ఉడకబెడుతూ ఉంటే వాటర్ లేకుండానే ఇలా ఉడకబెట్టవచ్చు. ఈ ఆహారం పిల్లలకి పెద్దలకి చాలా చాలా మంచి ఆహారం అండి. నేనైతే ఇప్పటికి ఇది 3వ సారి ఏమో ఈ గెనిసిగడ్డలు తీసుకోవటం. అంటే 2 monthsలో 3 సార్లు తీసుకున్నాను. అంటే తక్కువ మోతాదులో వండుకుంటాం కాబట్టి రోజు 1-2 గెనిసిగడ్డలు ఇలా మనం సాయంత్రం పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు అన్నమాట. అంటే బయట బేకరీ ఫుడ్లు వాటికంటే మనం ఇలాంటి మంచి ఆహారము కొంచెం రిస్కే, సమయం పట్టిద్ది, తప్పదు. మంచి ఆహారం కావాలి, ఆరోగ్యం కావాలంటే సమయం పట్టిద్ది, శ్రమ ఉంటుంది, 2 ఉంటాయి. శ్రమ లేకుండా ఏది ఊరికి రాదండి. కాబట్టి పిల్లలకి ఇలాంటి ఆహారాన్ని అందించండి. ఓకే అండి, థ్యాంక్ యూ.